ఇక మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కస్టడీ నేటితో ముగియనుంది. ఈడీ కస్టడీ ముగియటంతో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరచనున్నారు. మరి కాసేపట్లో కవితను రౌస్ అవెన్యూ కోర్టుకు తరలించనున్నారు. కాగా వైద్య పరీక్షల అనంతరం ఈ కేసు విచారిస్తున్న ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బావేజా ఎదుట కవితను ప్రొడ్యూస్ చేయనున్నారు. అయితే కవితను ఈడీ మరోసారి తమ కస్టడీలోకి కోరే అవకాశం ఉండగా రౌస్ అవెన్యూ కోర్టు అందుకు అంగీకరిస్తుందో లేదో అన్నది ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే కవిత ఆరోగ్యంపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆమె తరపున లాయర్లు. మెడికల్ రిపోర్టర్స్ ఇవ్వడం లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. కవితకు హై బీపీ ఉందని పిటిషన్ లో తెలిపారు. ఇప్పటికే ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కూడా ఈడీ కస్టడీలోకి తీసుకుంది. ఈ నెల 28 వరకు కేజ్రీవాల్ ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు. సౌత్ గ్రూప్ సంస్థకు నిందితులకు మధ్య ఆయన మధ్యవర్తిగా వ్యవహరించారని ఈడీ పేర్కొంది. మద్యం విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో భారీ భద్రతా నడుమున ఈడీ అధికారులు ఆయనని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ కింగ్ పిన్ అని ఈడీ పేర్కొంది. అయితే కస్టడీలోనే ఉన్న కేజ్రీవాల్ కవితను కలిపి ప్రశ్నిస్తే మరింత కీలక సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే కవిత కస్టడీని మరోసారి పొడిగించాలని ఈడీ కోరనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరింత అప్డేట్స్ శిరీష్ అందిస్తారు. శిరీష్ చెప్పండి. ప్రస్తుతం కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈడీ కోర్టుకు తీసుకొచ్చారు. మరి కొద్దిసేపట్లో కవితకు సంబంధించిన కస్టడీ పిటిషన్ పొడిగింపు పైన విచారణ అనేది కూడా జరగనుంది. మరొక వారం రోజుల పైగా కవితను ఈడీ అధికారులు కస్టడీకి కోరనున్నట్లుగా కూడా సమాచారం. అయితే సుప్రీంకోర్టులో అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ఆయన ఉపసంహరించుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే తన అరెస్టును సవాల్ చేస్తూ ఆయన పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పైన ఇప్పుడు అది అన్వాలిడ్ పిటిషన్ కాబట్టి ఇంకా దాన్ని అది పెద్దగా ఉపయోగంలో ఉండదు కాబట్టి దాన్ని ఉపసంహరించుకున్నారు. అయితే ఏదైతే తన అరెస్టుకు సంబంధించిన విషయం పైన ఆయన కింది కోర్టులోనే అంటే ఈడీ ప్రత్యేక న్యాయస్థానంలోనే తన యొక్క వాదనలన్నిటి కూడా వినిపించనున్నారు. సో తన వాదనలన్నిటి కూడా వినిపించిన తర్వాత మరి కోర్టు ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటుందని చూడాలి. అయితే ప్రస్తుతానికైతే కవితకు సంబంధించి మరికొన్ని రోజుల పాటు కస్టడీ అనేది కూడా పొడిగించమని చెప్పేసి కోరే అవకాశాలన్నింటి కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ విషయంలో కింగ్ పిన్ గా భావిస్తున్న అరవింద్ కేజ్రీవాల్ ను ప్రస్తుతం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు కాబట్టి వీళ్ళిద్దరినీ కూడా కలిసి కూర్చోబెట్టి విచారించాల్సి ఉంటుంది కాబట్టి మరికొన్ని రోజుల పాటు కస్టడీ కోరనున్నట్టుగా సమాచారం. అయితే దీనికి సంబంధించి కస్టడీ అనేది కూడా పొడిగించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఎన్ని రోజుల పాటు పొడిగిస్తారనేది కూడా స్పష్టత అనేది కూడా రావాల్సింది. కొద్దిసేపట్లో దీనికి సంబంధించిన పిటిషన్ పై వాదనలు కూడా ప్రారంభం కానున్నాయి.